ఓం నమ శివాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులందరకు సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సుతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తునొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షం పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కాన దీనిని వివరించి తెలియచేయమని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్నను ఆలకించి, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు నర్చిన పుణ్యము దానధర్మము ఫలముచే చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకి ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణువు ఆలయమున గాని శివాలయమున కాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలపు పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారులను చూచి ఎగతాళి చేసిన గాని, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక, వారి జన్మాంతరయందు నరకములో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో కాని, గంగా నదిలో కాని, అఖండ గౌతమి నదిలో కాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసౌఖ్యములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చి అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలననేది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు, అసహ్యము కలుగును. కాన ప్రతిమానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలితముతో సమాన ఫలం కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ
దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమొబ్బును. ఈ కథను చదివిన వానికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చెయ్యును. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి. ఆఖరి రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.